చెప్పన బ్రదర్ ఇన్సిడెంట్ నుంచి స్టార్ట్ చేసుకుంటే అల్లు వర్సెస్ మెగా వ్యవహారం ఎప్పటి నుంచి నడుస్తుంది, ఎస్పెషల్లీ అల్లు ఫ్యాన్స్ వర్సెస్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అని చాలా కాలం నుంచి నడుస్తుంది. 2019 ఎలక్షన్ లో కూడా అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ సపోర్ట్ గా నిలబడ్డారు. ఆంధ్రజ్యోతి ఇష్యూ, శ్రీరెడ్డి ఇష్యూలో అందరికంటే ముందు, చిరంజీవి కంటే ముందు అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ సపోర్ట్ గా నిలబడ్డారు. ఆ తర్వాత మరి లోపల ఏం జరిగిందో, ఇంటర్నల్ గా ఏం జరిగిందో, బయటకి ఏం జరిగిందో, ఈ సోదంతా అర్థం కానటువంటి ఒక కన్ఫ్యూజన్ మెగా వర్సెస్ అల్లులో. అయితే నిన్న మాత్రం చిరంజీవిని ఖచ్చితంగా ఎవరైనా మెచ్చుకోవాలి. ఇన్సిడెంట్ జరిగిన వెంటనే అందరికంటే ముందు రియాక్ట్ అయ్యి అల్లు అరవింద్ అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళడం, అట్లాగే వెనక నుంచి కూడా నిరంజన్ రెడ్డిని కంప్లీట్ సమ్మరైజ్ చేయడం. నిరంజన్ రెడ్డి అతిపెద్ద చిరంజీవి ఫ్యాన్, ఆచార్య ప్రొడ్యూసర్, చిరంజీవి అంటే ప్రాణం ఇచ్చేటువంటి వ్యక్తి. జగన్మోహన్ రెడ్డికి ఆయన వైసీపీ ఎంపీగా రాజ్యసభకు ఉన్నా కూడా చిరంజీవికి మాత్రం అత్యంత సన్నిహితుడు. అండ్ ఈ కోర్టు డిస్కషన్స్ కానీ, హీరింగ్స్ విషయంలో కానీ కంప్లీట్ గా హెల్ప్ చేసినటువంటి వ్యక్తి చిరంజీవి నిరంజన్ రెడ్డి యొక్క కాంబో నడిచిందని చెప్తున్నారు. ఇది మెగా ఫ్యాన్స్ చెప్పేటువంటి మాట, ఎంతవరకు నిజం మనకు తెలియదు. అయితే పవన్ కళ్యాణ్ ఎందుకు రాలేకపోయారు? నాగబాబు కూడా వచ్చారు, త్వరలో ఆయన మంత్రి పదవి పోతున్నారు అంటారు. మొన్నటి వరకు కూడా అల్లు అర్జున్ మీద కారాలు మిరియాలు నూరారు. ఆయన ట్విట్టర్ లో కూడా రకరకాల వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్ కి ఇండైరెక్ట్ గా కౌంటర్లు వేశారు. మీకు జరిగిన అనేక సందర్భాల్లో పుష్ప 2 రిలీజ్ ఈవెంట్ అప్పుడు కావచ్చు, అనేక అంశాలు. ఇప్పుడు మీకు శిల్పా రవిచంద్ర రెడ్డిని కలిసిన రోజు కావచ్చు, మనవాడు అనుకుంటే మనవాడు కాడు, బయటవాడు అనుకున్న బయటవాడు మనవాడు, ఈ కైండ్ ఆఫ్ వేశారు. సాయిధరం తేజ్ రకరకాల మాటలు మాట్లాడి దాన్ని సపోర్ట్ చేశారు నాగబాబు. కానీ కష్టం వచ్చినప్పుడు వచ్చారు, అది మెచ్చుకోవాలి, ఖచ్చితంగా మెచ్చుకోవాలి. ఎవరైనా అది అల్లు అర్జున్ వచ్చినా మెచ్చుకోవాలి, చిరంజీవి కష్టం వచ్చినప్పుడు వస్తే. అండ్ మీకు నేషనల్ అవార్డు వచ్చినప్పుడు కూడా అందరికంటే ఫస్ట్ చిరంజీవి ఆయన స్వీట్ పెట్టి అల్లు అర్జున్ అప్రిషియేట్ చేసి ఇవన్నీ కూడా జరిగాయి. బట్ మనం అనుకున్నంత దారుణమైన యుద్ధాలు లేకపోయినా ఎంతో కొంత కోల్డ్ వార్ ఉందని అనిపిస్తుంది. బట్ పవన్ కళ్యాణ్ ఎందుకు రాలా? నాకు అనిపించింది ఏంటంటే, పవన్ కళ్యాణ్ నిజానికి స్టార్ట్ అయ్యారు. బట్ ఎక్కడైతే మీకు బెయిల్ అనేది ఓకే అయిపోయిందో, ఇంకా ఆయన మంత్రి కాబట్టి ఇక డిప్యూటీ సీఎం కూడా ఆయన పనులు ఆయన పడిపోయారు. ఆ తర్వాత హైదరాబాద్ అయితే వచ్చారు, వేరే పనులు అవి చూసుకుని కంప్లీట్ చేసుకుని మళ్ళీ వెళ్ళారు. మళ్ళీ తర్వాత రోజు వచ్చారు హైదరాబాద్ షూటింగ్, ఏదో పని మీద వచ్చారు. బట్ ఏంటంటే ఇప్పుడు ఇంకా ఆయన జైల్లోనే ఉన్నారు, థింగ్స్ ఏం సెటిల్ అవ్వట్లేదు అనుకోండి. ఇట్లాంటి టైంలో పవన్ కళ్యాణ్ రావటం వేరు. కానీ సెట్ అయిపోయింది. నిరంజన్ రెడ్డి థింగ్స్ డీల్ చేశారు, బెయిల్ కూడా వచ్చేసింది. అల్లు అరవింద్ ఉన్నారు ఆల్రెడీ. చిరంజీవి ఆల్రెడీ ఒక థింగ్ డీల్ చేస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ పని కట్టుకుని వచ్చి థింగ్స్ డీల్ చేయాల్సిన అవసరం లేదు. ఒకటి. రెండోది, తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తం వచ్చి అల్లు అర్జున్ పరామర్శిస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ఇక్కడ పరామర్శ చేయాల్సినంత పెద్ద మ్యాటర్ లేదని అనుకుని ఉండొచ్చు. మేబీ అందువల్ల కూడా ఆయన పక్కకి ఉండొచ్చు. అండ్ పవన్ కళ్యాణ్ మెంటాలిటీ ప్రకారం ఆయన హీ ప్రిఫర్స్ రేవతి ఫ్యామిలీ అట్లా జరగడం బాధాకరం కాబట్టి వాళ్ళని పరామర్శిస్తే ఇంకా బెటర్ అనుకుని ఉండొచ్చు. బట్ ఈ టైంలో ఆయన వెళ్ళి అక్కడ పరామర్శిస్తే అల్లు అర్జున్ మీద ఆల్రెడీ ఉన్నటువంటి ఇష్యూస్ ఉన్నాయి, వీళ్ళిద్దరికి అనుకుంటున్నారు, ఇంకా పెరిగిపోద్దని సైలెంట్ గా ఉండొచ్చు, ఈ కైండ్ ఆఫ్ థింగ్ అనుకుంటున్నా తప్ప వన్స్ చిరంజీవి ఈ ఇష్యూని ఇక్కడ ఆపండి అని చెప్తే అల్లు అర్జున్ అల్లు అరవింద్ వింటలేదు మనకు తెలియదు, కానీ పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా వింటారు. ఆబ్వియస్లీ మనకు తెలిసే విషయం. సో మీకేమనిపిస్తుంది, ఎందువల్ల వీళ్ళు ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ కాస్త దూరంగా ఉన్నారని మీకు అనిపిస్తుంది ఏంటనేది ఒకసారి మీరు క్లియర్ కట్ మీ అభిప్రాయం కామెంట్ చేయండి.